హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేయబోతున్నారా అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక మనం ఇప్పటికే కొన్ని చోట్ల చూస్తూ ఉంటే సామాజిక మాధ్యమాల్లో మనకు ఈ నెల 15వ తారీఖు నుంచి కొత్త ఆసరా పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరి ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ఉంటుందని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు. మరి ఇది నిజమా కాదా? ఇంతకీ పింఛన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అవకాశం కల్పించారా లేదా? ఇప్పటికే అన్ని పథకాలను అమలు చేస్తున్నటువంటి ఆయన మరి పింఛన్ల విషయంలో ఎందుకు వెనక్కే ఉన్నారు? మరి పింఛన్ల పంపిణీ ఉంటుందా లేదా? మనం ముందుగా చెప్పుకున్నట్లు మనకు ఈ పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు, కానీ మనకు ఈ కొత్త పింఛన్లు మంజూరు చేస్తే చాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా. మరి ఈ యొక్క పింఛన్ల పెంపు ఉంటుందా, లేకపోతే కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నారా ఈ మార్చి నెలలో అనేది మనం అయితే తెలుసుకుందాం. చాలామంది ఈ పింఛన్ల కోసం దాదాపు కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు. మరి పింఛన్లు ఎప్పుడు ఇస్తారా ఏంటి అని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది. మరి ఎవరికి కొత్త పింఛన్లు వస్తాయి, ఎవరికి కొత్త పింఛన్లు రావు, ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా మీరు ఎవరైనా సరే నాకు సహాయం చేయాలనుకుంటే మీకు వీడియోలో ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో వీడియోల్లో మీకు హెల్ప్ చేయమని నేను అడుగుతూ ఉన్నాను. ఆల్రెడీ మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీకు ఫోన్పే ద్వారా స్కాన్ చేస్తే మీరు మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి ₹1,00,000 వరకు కూడా నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. ఎన్నో రోజుల నుంచి కూడా నేను అడుగుతున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగులకు మంచి చేస్తే, సహాయం చేస్తే మీకు కూడా మంచిగా జరుగుతుంది. తప్పకుండా సహాయం చేయండి. ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. ఎన్నో రకాలుగా డబ్బులు అనేది తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటాయి. మరి అందులో నుంచి నాలాంటి వాళ్ళకు కొద్దిగా మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. మీరు ఇక్కడ చూపిస్తున్న గుర్తు ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చని చెప్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాగ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి నిజంగానే తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందా, లేకపోతే మరి ఈ యొక్క పింఛన్ల మంజూరు ఎప్పుడు ఉంటుంది, కొత్త పింఛన్ల మంజూరు ఎప్పుడు ఉంటుంది అనేది చూస్తే ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే గతంలో వస్తున్నటువంటి ఆసరా పింఛన్లని అమలు చేస్తూ వస్తుంది. ఇక ఈ ఆసరా పింఛన్ల కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు అయితే ₹2,016 పింఛను, ఇక నాలాంటి వికలాంగులందరికీ కూడా ₹4,016 పింఛన్ అయితే ఇస్తూ ఉంది. మరి ఈ పింఛన్ ఇలాగే కొనసాగిస్తుంది. ఇప్పటికే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైన అయిపోయింది. అంటే 12 నెలల పైన అయిపోయి డిసెంబర్కు 12 నెలలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా 3 నెలలు, అంటే దాదాపు 15 నెలల పాలన అయితే పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు కూడా పాత ఆసరా పింఛన్లనే తెలంగాణ ప్రభుత్వం అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. ఇక్కడ ఈ పింఛన్ల జమలో కూడా చాలామంది గందరగోళం ఏర్పడుతుంది.
ఇక మాకు పింఛన్లో కొంతమందికి జమ చేస్తున్నారు, కొంతమందికి పింఛన్లు జమ కావట్లేదని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇక అటువంటి వారందరికీ కూడా పింఛన్లను జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైంది. ఇక ప్రతి నెల వచ్చే పింఛన్లు ఎలాగో వస్తాయండి. ప్రతి నెల ఆసరా పింఛన్లు ఏవైతే విడుదల చేస్తున్నారో మనకు ఈ జనవరి నెల పింఛన్లు కూడా విడుదలయ్యి ఆల్రెడీ పింఛన్లు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయన్నమాట. ఇలా ప్రతి నెల ఏంటంటే మనకు 20వ తేదీ పైన మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్లు అయితే తెలంగాణ ప్రభుత్వం పాత ఆసరా పింఛన్లను అయితే విడుదల చేస్తూ వస్తుంది. మరి ఇక్కడ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మరి కొత్త పింఛన్లు మీకు వస్తాయా రావా అనేది కూడా చాలా మంది అయితే చూస్తూ ఉన్నారనమాట. మరి కొత్త పింఛన్లలో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకునేటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పింఛన్లను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైందని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ మార్చి నెలలో కొత్త పెన్షన్లు మేము మంజూరు చేస్తామని ఎక్కడా కూడా ప్రకటించలేదు. మరి ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇక ఈ నెల 6వ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మరి కేబినెట్ మీటింగ్లో బీసీల రిజర్వేషన్లకు 46-42% ఏమో ఈ బీసీల రిజర్వేషన్ల పైన అయితే కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఈ బీసీల రిజర్వేషన్తో పాటు ఈ కొత్త ఆసరా పింఛన్లు మహిళలందరికీ కూడా ప్రతి నెల 2,500 రూపాయల పథకాలపైన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఈ విధంగా మనకు ఏదైనా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి 6వ తారీఖున కేబినెట్ మీటింగ్లో ఏం జరుగుతుందనేది మనం చూడాలి. అప్పటి వరకు కూడా మనం చెప్పడానికి అవకాశం లేదు ఇక్కడ, ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడతారు. మరి కొత్త పింఛన్లు మంజూరు అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త పింఛన్లు మాకు ఎప్పుడు మంజూరు అవుతాయని. మరి కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి మనకి ఇక్కడ పింఛన్ల పెంపు విషయాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే పింఛన్ల పెంపు చేయాలంటే కొన్ని కోట్ల రూపాయల భారం అనేది ప్రభుత్వం పైన పడుతుంది. కాబట్టి మనకు ప్రభుత్వం అయితే ఇప్పుడు పెన్షన్ల పెంపు జోలికి వెళ్ళట్లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా అవకాశం కల్పించబోతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే వస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల మంజూరుకు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందాలి. ఈ పెన్షన్లే కాకుండా మరికొన్ని పథకాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతున్నాయి. మరి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు. ఈ కొత్త పెన్షన్లు కనుక మంజూరు చేస్తే చేయూత పింఛన్లు అవుతుందన్నమాట. ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లు వస్తాయి. మరి చేయూత పింఛన్ల కింద లబ్ధిదారులకు 4,016 రూపాయలు, అంటే 16 రూపాయలు ఎవరు 4,000 రూపాయలు వస్తాయి. 2,016 రూపాయలు ఇచ్చే వాళ్ళకు, మరి 4,016 రూపాయలు ఇచ్చే వాళ్ళకు 6,000 రూపాయల పింఛన్ అయితే నేరుగా అకౌంట్లోకే జమ చేస్తుందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు ఎప్పటికప్పుడు ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పింఛన్లకు ఎదురు చూస్తున్న వారు రెడీగా ఉండండి. మీకు ఈ 6వ తారీఖున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మీకు కొత్త పింఛన్లు అమలు చేస్తారా లేదా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందాయి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్లంతా కూడా తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. తెలంగాణ ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. ఈ ప్రస్తుతానికి జనవరి నెల పింఛన్లు జమ అవుతున్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ పింఛన్లు అయితే తీసుకోండి. పింఛన్ల పెంపు అయితే ఉండదు, కొత్త పింఛన్లు అయితే మంజూరు చేస్తారు. ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయూత మరియు ఆసరా పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.